ఓ నా మరదలు వచ్చేసింది. ఎట్లున్నావు మరదలా? నేను బాగున్నా బావా, నువ్వు బాగున్నావా? అమ్మో, అప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు. నేను ఇక నీ జ్ఞాపకాలను తలుసుకుంటా గిట్లున్నా. పక్కబడ్డావు బావా బాగా. ఏం చేయాలి, నీ గురించే రంది తలిగింది. నేను వేరే దగ్గర ఉన్నప్పుడు అంతగానం గుర్తు రాలేదు నువ్వు గాని మన ఊరికి వచ్చినప్పటిసుంది నా పానమంతా నీ మీదకే కొట్టుకుంటుంది. ఎక్కడ కూసున్నా ఏం చేసినా కూడా మన చిన్నప్పటి జ్ఞాపకాలే వెంటాడుతూనే ఉన్నాయి. అయ్యో, అవునా బావా? అవును మరదలా, నువ్వు మీ అమ్మోళ్ళింటికి రావచ్చు కదా, ఒక వారం ఉండొచ్చు కదా, నేను చూసుకుంటా నీతోటి మాట్లాడుకుంటుంటే ఆ తృప్తే వేరు. అవును గాని పిల్లల స్కూల్ పోతుంది కదా బావా, మళ్ళా మా ఆయన ఏమంటాడో ఏం కథనో. సరే గాని ఏమైంది, అంత ఎట్లనో అయినవు నువ్వు? మీ ఓడు మంచిగా చూసుకుంటలేడా? ఇక చూసుకున్నాడు అంటే మా చూసుకుంటాడు. ఏమున్నది, ఏం లేదు. కడుపుకు తినుడు ఉండుడే తప్ప ఏమైనా సంపాదించింది ఉన్నదా? ఏం లేదు బావా. అలా నన్ను చూసిండు అనుకో, ఇక నీ మొగుడు ఆగమవుతాడు. అబ్బో, ఇక ఏం లేదు, మళ్ళా పెంట పెంట అవుతుంది బావా. పెళ్ళి ఎందుకు చేసుకుంటలేవు? చేసుకోవచ్చు కదా ఏవలన్నా మంచి అమ్మాయిని చూసుకొని. నా మనసుకు ఏ అమ్మాయి నచ్చుతలేదు రామా, నా ప్రాణమంతా నీ దగ్గరనే ఉన్నది. ఇంకే అమ్మాయిని చేసుకోవాలి నేను చెప్పు? నా బతుకు ఉన్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు అన్నిటికీ నువ్వే. అంతే, ఇక నేను డిసైడ్ అయినా ఎప్పుడో. అప్పుడేమో పెళ్లి చేసుకుందాం అని అంటేనేమో మా వాళ్ళు నీకు ఇయ్యకపాయే. ఇక మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే పెళ్ళి అయినాక కూడా. ఇక మా ఆయనకు తెలిసి అంత అంగడంగడాయే. అలా అవేమన్నా మనసులో పెట్టుకొని ఎప్పుడన్నా తిడుతుండా? తిట్టడు అసలు. ఎందుకనంటే ఆయన దాన్ని ఉంచుకున్నాడు కదా. అది కూడా పెద్ద పెంట పెంట అయింది. పంచాయతీలు అయినాయి, పడంగులైనాయి. ఇక ఎవరి దాళ్ళమే ఉంటాన్నాం కానీ ఇక ఎంతైనా ఇక అంతే ఉంటుంది బావా. నువ్వు చూపిన ప్రేమ నాకు ఎవ్వరు చూపలేరు ఇంతవరకు. మరి రావా నా దగ్గరికి, వచ్చేయి, నిన్ను బంగారం లెక్క చూసుకుంటా నేను. అబ్బో, గట్లెట్లుంటది బావా, నాకు ఇద్దరు పిల్లలు ఉండే. వాళ్ళను కూడా తీసుకురా, నిన్ను చూసుకుంటా వాళ్ళని చూసుకుంటా. అంత అద్దు కానీ ఏం పని చేస్తున్నావు? నేనా? నేనేం పని చేస్తా, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది కదా నాకు, ఇంట్లోండి చేసుడే. అవునా బావా? ఎంత జీతం? 1,00,000 వస్తుంది నెలకి. ఆహా. నువ్వు రాణి లెక్క చూసుకుంటారామా, నా దగ్గరికి వచ్చేవే. ఏం చేయాలి బావా, అప్పుడే నిన్ను చేసుకుంటే అయిపోయేది. ఇక మా వాళ్ళు అట్లా చేసుట్లా నా బతుకు ఇట్లా పాడైపోయింది.